హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సో మంచి కాలేజ్లో సీట్ అనేది వస్తుందా, లైక్ అంటే సిఎస్సి, ఈసీ, త్రిబుల్ సో మెకానికల్, సో ఇలాంటి గ్రూప్స్లో మనకు నచ్చిన గ్రూప్స్లో నచ్చిన కాలేజ్లో సీట్ అనేది వస్తుందా, అంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పై హోప్స్ అనేది పెట్టుకోవాలా లేదా, అలాగే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ అనేది వస్తే ఓల్డ్ కాలేజ్లో సర్టిఫికేట్స్ అనేది ఇస్తారా ఇవ్వరా, సో దీనికి సంబంధించి అలాగే సో మీరు ఇలా చేయకపోతే మీకైతే సీట్ అనేది పోతుంది అనమాట. లైక్ అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో ఏదైతే వచ్చిందో అంటే ది బెస్ట్ కాలేజ్ లో సీట్ ఏదైతే ఉందో సో ఆ యొక్క సీట్ అనేది పోతుంది అనమాట. సో దానికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. ఇంపార్టెంట్ అప్డేట్ నాన్న, సో ఒక లైక్ అనేది చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని వస్తుండే అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి కాలేజ్ లో సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ లేదా మెకానికల్ సో ఇలాంటి గ్రూప్స్ లో ది బెస్ట్ కాలేజ్ లో సీట్ అనేది వస్తుందా, సో దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది అంటే ఒక 10K లేదంటే 15K లేదంటే సో 15K బిలో ఎవరిదైతే ఉందో సో వాళ్ళకైతే మరీ అంత హోప్స్ అనేది పెట్టుకోకండి. ఎందుకంటే సో ఇప్పటికీ మీది ఏదైతే సీట్ అనేది వచ్చిందో అది ది బెస్ట్ అనమాట. లేదు సో కొంతమంది బై మిస్టేక్ అంటే నార్మల్ కాలేజెస్ అనేది పెట్టినందుకు సెకండ్ ఫేజ్లో సో కొంతమందికి సీట్ అనేది పోయింటది కదా, సో అలాంటి వాళ్ళు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టుకుంటే ఓకే. కానీ సో చాలా మంది ఏం చేస్తున్నారంటే లైక్ అంటే ఫస్ట్ ఫేజ్లో లేదంటే సెకండ్ ఫేజ్లో ది బెస్ట్ కాలేజ్ అనేది వచ్చింది, బట్ వాళ్ళు కూడా అంటే నాకు ఆ కాలేజ్ అనేది నచ్చలేదనో లేదంటే హాస్టల్ నచ్చలేదనో సో ఇలాంటి సిల్లీ రీజన్స్కి అంతా వాళ్ళైతే ఆ యొక్క ది బెస్ట్ కాలేజ్ని వదులుకొని సో నార్మల్ కాలేజెస్లో అంటే లైక్ అంటే వేరే కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ అనేది ఇస్తున్నారు అనమాట. సో ఇదైతే అసలు చేయకండి. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలనుకున్నా కూడా మీకు ఫస్ట్ ఏదైతే కాలేజ్ వచ్చిందో దానికన్నా ది బెస్ట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అంటే మీరు ఫస్ట్ పేజ్ లో లేదంటే సెకండ్ పేజ్ లో ఏవైతే సీట్స్ అనేది పెట్టారో అంటే వెబ్ ఆప్షన్స్ లో సో దానిలో ఇంకా ఏమైనా ది బెస్ట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో లేదంటే ది బెస్ట్ కాలేజెస్ ఏవైతే ఇవ్వలేదో సో అలాంటి కాలేజెస్ అలాంటి గ్రూప్స్ మాత్రం ఇవ్వండి. బట్ సిఎస్సి, ఈసీ, త్రిబుల్ ఇలాంటివి మరీ అంత ఎక్స్పర్ట్ అనేది చేయకండి. సిఎస్సి అయితే అస్సలు ఎక్స్పర్ట్ చేయకండి. మాక్సిమం త్రిబుల్ ఇలా అంటే సో మీకు మెకానికల్ లేదంటే సివిల్ సో ఇలాంటి దాంట్లో మీకు కావాలంటే సో కొన్ని కాలేజెస్లో ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. బట్ టాప్ కాలేజెస్లో మ్యాక్సిమం సీట్స్ అన్నీ అయిపోయాయి. సో ప్రతి ఒక్క కాలేజ్లోనూ అంటే మ్యాక్సిమం టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో దానిలో సీట్స్ అయితే ఫిల్ అయిపోయాయి అనమాట. సో మరీ మీరు మంచి గ్రూప్స్ లేదంటే మంచి కాలేజెస్ అనేది మరీ అంత ఎక్స్పెక్ట్ చేయకండి. సో లేదు నాకు అంటే ఇప్పుడు ఏవైతే కాలేజెస్ పెడతారో లేదంటే ఇప్పుడు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో అంటే నార్మల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో అవి పెట్టినప్పుడు సో ఆ కాలేజ్లో నేను చదవగలను అనేసి ఎవరైతే అనుకుంటున్నారో సో ఇలాంటి కాలేజెస్ మాత్రమే పెట్టండి. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది అంటే ఒక కాలేజ్ని పెట్టబోయి వేరే కాలేజ్ని పెట్టేస్తున్నారు. లైక్ అంటే జేఎన్టీయూకే పెట్టబోయి సో జేఎన్టీయూ వేరేది పెట్టేయడం సో ఇలాగైతే చేశారనమాట సెకండ్ కౌన్సిలింగ్లో కూడా. సో అలాంటి మిస్టేక్స్ అన్నది అస్సలు చేయకండి. అండ్ ఇలాంటి మిస్టేక్స్ ఏం జరగకుండా ఉండాలంటే సో మీరు మెంటర్షిప్ అనేది తీసుకోండి. మా టీం మీకు A to Z ప్రతి ఒక్కటి చూసుకుంటారు. అండ్ వెబ్ ఆప్షన్స్ కూడా మేమే ఇస్తామన్నమాట. ది బెస్ట్ కాలేజ్లో మీ ర్యాంక్ తగ్గట్టుగా సో మీకు లోకల్లో కావాల్సిందే లోకల్లో లేదంటే నాన్ లోకల్లో కావాల్సిందే నాన్ లోకల్లో సో మీకు ఎక్కడ కావాల్సిందే ఏ ప్లేస్లో కావాల్సిందే ఆ ప్లేస్లో ది బెస్ట్ కాలేజ్లో మీ ర్యాంక్ తగ్గట్టుగా ది బెస్ట్ కాలేజ్లో సీట్ వచ్చే లెక్క చూసుకునే బాధ్యత మాదనమాట. సో అది. అండ్ ఇంకోటి ఏంటంటే సర్టిఫికేట్స్ అనేది ఇస్తారా, చాలా మంది రిపీటెడ్గా చేస్తున్న క్వశ్చన్ అనమాట. సర్టిఫికేట్స్ అనేది ఇస్తారా, లైక్ అంటే ఫస్ట్ ఫేజ్లో లేదంటే సెకండ్ ఫేజ్లో మీకు సీట్ అనేది వచ్చింది సో నాకు కాలేజ్ అనేది నచ్చలేదు లేదంటే నేను థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో నేను వెబ్ ఆప్షన్స్ అనేది ఇస్తున్నాను, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో సీట్ అనేది వస్తే నాకు సర్టిఫికేట్స్ అనేది ఇస్తారా, లైక్ అంటే టీసీ అనేది ఇచ్చాను, అలాగే ఫీజు అనేది పే చేశాను, లేదంటే అడ్మిషన్ ఫీ పే చేశాను, కాలేజ్ ఫీ పే చేశాను, లేదంటే ట్యూషన్ ఫీ పే చేశాను, నాకు ఫీజు అనేది ఇస్తారా, అలాగే సర్టిఫికేట్స్ ఇస్తారా, లైక్ దట్ చాలా మంది రిపీటెడ్ గా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. యాజ్ పర్ రూల్స్ అంటే మనకు సర్టిఫికేట్స్ అనేది వాళ్ళైతే రిటర్న్ చెయ్యాలి. లైక్ అంటే ఇప్పుడు సో మీకు టాప్ కాలేజ్ లో వచ్చినా లేదంటే గవర్నమెంట్ కాలేజ్లో వచ్చినా ప్రైవేట్ కాలేజ్లో వచ్చినా ఏ కాలేజ్లో ఉన్నా రాని మీకైతే సర్టిఫికేట్స్ అనేది వాళ్ళు రిటర్న్ అనేది చేస్తారు, చేయాల్సిందే. ఓకేనా. సో అది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు అలా ఇవ్వకపోతే సో నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి. నేను మీకు సో ఆ యొక్క మేనేజ్మెంట్తో కానీ లేదంటే కాలేజ్తో కానీ నేనైతే కాల్ చేసి మాట్లాడడం అయితే జరుగుతుంది అనమాట. సో మా టీం నుంచి సో మీకు A to Z ప్రతి ఒక్కటి మేము చూసుకుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకొని సో ఒక లైక్ అనేది చేసుకోండి. యూట్యూబ్ కూడా చాలా మందికి రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో సర్టిఫికేట్స్ అయితే 100% వాళ్ళైతే రిటర్న్ అనేది చేయాలి. ఎందుకంటే
థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో మీకైతే వచ్చింది కాబట్టి వాళ్ళైతే ఇవ్వాలన్నమాట, ఇవ్వాల్సిందే, ఓకేనా. సో మీరైతే రిపోర్ట్ చేసే టైంకి అయితే ఇస్తారు కాబట్టి సో మీరైతే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్స్ అనేది ఈజీగా ఇచ్చేయండి. బట్ ది బెస్ట్ కాలేజ్ లో మీకు వచ్చింది అయినా నేను నార్మల్ కాలేజెస్ లో పెట్టుకుంటానంటే అసలు అలా పెట్టుకోకండి. అండ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చాక కూడా మీరు ఒకటికి 3 or 4 or 5 or 6 or 7 టైమ్స్ మీరైతే సో మరి లాగౌట్ అయ్యి మరి లాగిన్ అయ్యి మరి చూడండి. సో పర్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఏవైతే సీట్స్ లేదంటే ఇప్పుడు ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఇస్తారో ఇదే కాబట్టి సో కొద్దిగా చూసుకోండి గైస్, ఓకేనా. సో ఇది అండ్ ఇంకోటి ఏంటంటే సో ఇంపార్టెంట్ అప్డేట్ అనేసి చెప్పాను కదా, అదేంటంటే మీరు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి, అంటే మీరు ఏదేది పెడుతున్నారు, మీకు గ్రూప్ అనేది ఓకేనా లేదా, అలాగే సో మీరు మీ యొక్క ర్యాంక్ తగ్గట్టుగానే ఇస్తున్నారా లేదా, సో ఇదంతా చూసుకోండి. చాలా మందికి సీట్స్ అనేది రాలేదు. సో అలాంటి వాళ్ళు అంటే ఫస్ట్ ఫేజ్లో సెకండ్ కౌన్సిలింగ్లో మీకైతే సీట్ అనేది రాలేదు కదా, నాట్ అలెక్టెడ్ అనేసి వచ్చింది, సో లేదంటే నార్మల్ కాలేజెస్లో వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోండి గైస్, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు కాలేజ్ లిస్ట్ అనేది సెండ్ చేస్తాను. లైక్ అంటే మీకు ర్యాంక్ ఎంతైనా కానీ మీ ర్యాంక్ తగ్గట్టుగా ఏ కాలేజెస్ వస్తాయి ఏంటి అన్నది నేను మీకు సెండ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ ఒకటి గుర్తుంచుకోండి, ఫస్ట్ ఫేజ్లోనే సెకండ్ ఫేజ్లోనే మీకైతే సీట్స్ ఆల్మోస్ట్ అన్ని క్లోజ్ అవడం అయితే జరిగిందనమాట. బట్ కొన్ని కాలేజెస్లో సమ్ కాలేజెస్ అంటే సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ సో ఇలాంటి గ్రూప్స్ అన్నది సో మరీ అంత లేదు కానీ అంటే డిమాండెంట్ గ్రూప్స్ కాబట్టి సో మరీ అంత అవైలబుల్గా అయితే ఉండవు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సో మీరైతే కొద్దిగా చూసుకొని మీ ర్యాంక్ తగ్గట్టుగానే సో మీరు ఆ కాలేజ్లో చదువుతాను లేదంటే చదవగలను అనేసి అనుకుంటేనే మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి. సో అక్కడ లేదంటే మీరు అక్కడ ఒక 10 కాలేజెస్ ఇచ్చారనుకోండి, ఆ యొక్క 10 కాలేజెస్లోని మీరు చదవగలిగినది ఇవ్వండి, లేదు మీరు వెళ్ళి మీరు జాయిన్ అయ్యేలాంటి కాలేజెస్ మాత్రమే ఇవ్వండి. అండ్ మీరు చదవగలిగిన గ్రూప్స్ మాత్రమే ఇవ్వండి. అలాగే సో ఎవరో మీ బ్రదర్ చెప్పాడనో లేదంటే మీ సిస్టర్ చెప్పిందనో లేదంటే మీ డాడీ మీ మమ్మీ చెప్పారనినో మీరైతే ఏదో ఒక గ్రూప్ లేదంటే ఏదో ఒక కాలేజ్ అయితే ఇవ్వకండి, ఓకేనా. సో కాలేజ్ అయితే మీ పేరెంట్స్ చెప్పేది అయినాను కానీ బట్ గ్రూప్స్ మాత్రం మీరు చదవగలిగిండేదే ఇవ్వండి గైస్, ఓకేనా. అండ్ హాస్టల్ కూడా కొద్దిగా చూసుకొని ప్రతి ఒక్కటి మీరైతే చూసుకున్న తర్వాతనే మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి. ఇప్పటి నుంచి వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని మీరైతే క్లియర్గా రాసుకోండి, ఏదన్నా ఒక ప్లేస్లో లేదంటే ఒక నోట్స్లో రాసుకోండి, నోట్ చేసుకోండి. సో ఒక 10 కాలేజెస్ అయినా కానీ నేను అంటే లాస్ట్ పేజ్లో నేను చెప్పాను కదా, సో ఫస్ట్ కౌన్సిలింగ్ అంటే సెకండ్ కౌన్సిలింగ్లో సో మీరు ఇన్ని పెట్టాలి అని. బట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏంటంటే చాలా మంది చాలా మిస్టేక్స్ చేశారు కాబట్టి అలాంటి మిస్టేక్స్ అన్ని లేకుండా ఈసారి అయితే అట్లీస్ట్ ఈసారి అయినా మీరైతే అలాగన్నా చేసుకోండి. అండ్ మా యొక్క టీమ్ సపోర్ట్ మీకు ఉంటుంది కాబట్టి మీరు కావాలంటే మీరైతే సో వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకైతే గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది నెట్ సెంటర్ వాళ్ళని అయితే పెట్టుకుంటున్నారు అనమాట, అంటే నెట్ సెంటర్ వాళ్ళని అయితే చాలా నమ్ముకుంటున్నారు. సో నెట్ సెంటర్ అన్నది పెద్ద స్కామ్ గైస్. ఎందుకు ఇలా అంటున్నానంటే నెట్ సెంటర్ వాళ్ళకైతే ఓన్లీ ఆ యొక్క డిస్ట్రిక్ట్లోనే లేదంటే ఓన్లీ ఆ యొక్క మండల్లోనే వాళ్ళకైతే కాలేజెస్ అనేది తెలుసు. సో మీరు అక్కడికి వెళ్ళారంటే పెద్ద స్కామ్ అనేది చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని కాలేజెస్ అంటే వాళ్ళకి అమౌంట్ ఇస్తాయి, సో లైక్ దట్ చాలా ఉంటాయి కదా. సో అదైతే పెద్ద స్కామ్ అనమాట. అంటే నేను అందరినీ అనట్లేదు, కొంతమంది అంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే వాడికి అంత వచ్చు లేదంటే వాడికి అంత క్లియర్గా తెలుసు అంటే సో తను ఎందుకు అలా నెట్ సెంటర్ అనేది పెట్టుకుంటాడు. సో మీరు ఒకసారి ఆలోచించుకొని మీరైతే సో ఇదనేది చేసుకోండి, మీరన్నది ప్రిపేర్ చేసుకోండి, ప్రతి ఒక్కటి ప్రిపేర్ చేసుకొని దాని తర్వాత కావాల్సిన నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి. కానీ సో ప్రతి ఒక్కటి తనతోనే చూపించుకుంటాను, తనే చూసుకుంటాడు అది ఇది అనేసి ఇలాంటి అపోహలో మాత్రం అస్సలు ఉండకండి గైస్, ఓకేనా. సో ఇది ఐ హోప్ ఈ యొక్క వీడియో అనేది ఇంత లెంత్ వచ్చినా కూడా మీరు చివరి దగ్గర చూసారంటే లవ్ యూ సో మచ్ గైస్. సో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, దానికి సంబంధించి కొద్దిగా లేట్ అయినా కూడా దానికి సంబంధించి క్లియర్ గా డీటెయిల్ గా వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ అండ్ జై హింద్, హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ అప్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్. అండ్ ఒక సబ్స్క్రైబ్ అనేది చేసుకొని లైక్ అనేది చేయండి. మన ఛానల్ ఇంకా అంటే ఇంకొక 30K కి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్. అండ్ కొద్దిగా సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటూ ఏపీ ఎంసెట్ కి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్, లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ అప్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్.